చెరుకు రసం నుండి ఇథనాల్ తయారీపై నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇథనాల్ ఉత్పత్తిలో చెరుకు రసం, భారీ బెల్లం వాడకాన్ని కొనసాగిస్తామని ఆహార మంత్రిత్వ శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దీని కారణంగా 2023-24లో గ్రీన్ ఫ్యూయల్ ఇథనాల్ ఉత్పత్తిలో ఎలాంటి తగ్గుదల ఉండదని స్పష్టం చేసింది. అలాగే సరఫరాకు అంతరాయం ఉండదని కేంద్రం పేర్కొంది. గతంలో ఇథనాల్ ఉత్పత్తిలో చెరుకు రసం వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఇథనాల్ ఉత్పత్తికి చెరుకు రసం, చక్కెర సిరప్ వాడకాన్ని డిసెంబర్ 7న ప్రభుత్వం నిషేధించింది. దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు పెరగడం, నిరంతరాయంగా సరఫరా అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు కూడా ప్రతి డిస్టిలరీకి ఉత్పత్తి లక్ష్యాలను మళ్లీ జారీ చేస్తాయి. దీని తర్వాత కంపెనీలు తమ నిర్ణయాన్ని ఆహార మంత్రిత్వ శాఖకు కూడా తెలియజేయాలి. అంతేకాకుండా చక్కెర మిల్లులు, డిస్టిలరీలు కూడా ఉత్పత్తి సమాచారాన్ని అందించాలి. అలాగే ఆహార మంత్రిత్వ శాఖ కొత్త సూచనల ప్రకారం స్పిరిట్స్, మద్యం తయారీలో చెరుకు రసం, భారీ బెల్లం ఉపయోగించరాదు. అన్ని బెల్లం ఆధారిత డిస్టిలరీలు ఇథనాల్ను తయారు చేయడానికి హెవీ బెల్లాన్ని ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం జరిగిన మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. చెరుకు రసం, హెవీ బెల్లం వాడకంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో ఇథనాల్ వినియోగానికి 17 లక్షల టన్నుల చక్కెరను వినియోగించనున్నారు. నిషేధానికి ముందు ఇథనాల్ ఉత్పత్తిలో 6 లక్షల టన్నుల చెరుకును ఉపయోగించారు. దేశంలో చక్కెర ఉత్పత్తి దాదాపు 33 మిలియన్ టన్నులకు తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. గత సీజన్లో చక్కెర ఉత్పత్తి 3.73 కోట్ల టన్నులు. చెరుకు రసం నుంచి ఇథనాల్ తయారీపై నిషేధం విధించడం వల్ల చక్కెర మిల్లుల సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని చక్కెర కంపెనీల సంస్థ ISMA పేర్కొంది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల 15,000 కోట్ల పెట్టుబడులు ప్రమాదంలో పడ్డాయి. అలాగే ఆకస్మిక నిషేధం చెరుకు రైతులకు చెల్లింపులలో జాప్యానికి దారితీస్తుందని ISMA ఆందోళన వ్యక్తం చేసింది. కాగా చెరుకు రసంతో ఇథనాల్ తయారీపై నిషేధం విధించిన తర్వాత చక్కెర, ఇథనాల్కు సంబంధించిన స్టాక్స్లో భారీ పతనం కనిపించింది.